పని స్టార్ట్ చేయి. జాగ్రత్తగా క్లీన్ చేయి. పైన షేక్ చేయి, బాగా షేక్ చేయి, బాగా షేక్ చేయి. ఇలా చేయి బాగా. దీన్ని రబ్ చేశాక వాసన ఇంకా వస్తుంది. నవ్వకు. బాత్రూమ్ ఎక్కడ ఉందో చెప్పు. అదిగో అక్కడ ముందుంది. బయటకు వచ్చాక మర్చిపోకుండా ఇదంతా క్లీన్ చేయి. నేను వెళ్తున్నాను. లాస్ట్ మినిట్ లో హ్యాండ్ ఇస్తున్నావా? నేను హ్యాండ్ ఇవ్వడం ఏంటి? ఈ రోజు నేను నా ఇంటర్న్షిప్ లో చెక్ ఇన్ అవ్వాలి. నాకు టైం అవుతుంది. పైగా నువ్వు రేపే వెళ్ళట్లేదు కదా, తర్వాత నేర్పించు. బాయ్. సీనియర్ ఆషు, నన్ను పిలిచారా? అవును అవును. మొబైల్లో లాస్ట్ లెవెల్ గేమ్కి ఇంకా డ్రాప్ రేట్ టెస్ట్ అవ్వలేదు. కావాలంటే వాటిని నువ్వు సిమ్యులేటర్లో చేయొచ్చు. అలాగే దాని డ్రాప్ రేట్ 1/1000 ఉంటుంది. సో యాక్యురేట్ రీడింగ్ రావాలి అంటే నువ్వు 1000 టైమ్స్ చేసి చూడాలి. నువ్వు నాకు డ్రాప్ రేట్ స్టాటిస్టిక్స్ వచ్చాక నాకు చెప్పు. అలాగే. సీనియర్ ఆషు, నేను రాసిన రిపోర్ట్లో మీకేమైనా తప్పులు కనిపించాయా? తప్పులేం లేవు. అంటే నా వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లం లేదనుకోవచ్చా? ఏదైనా ప్రాబ్లం ఉందా? ఓకే, కంటిన్యూ చేద్దాం. నిన్ను పని చేయరా ముందు. హే, అతను నేను మళ్ళీ టీస్ చేస్తున్నాడా? లేదు. 10,000 టైమ్సా? దానికి ఎంత టైం పడుతుంది? నేను ఇలాంటి బాస్ని చైనీస్ కో స్టోరీలో చాలాసార్లు ఓడించాను. ఈ క్యారెక్టర్కి చాలా హెల్తీ పాయింట్స్ ఉంటాయి. టైం లోపల చంపకపోతే రేజ్ మోడ్లోకి వెళ్తుంది. నేను ఒక యాప్లెట్ క్రియేట్ చేసుకుని దీన్ని కంప్యూటర్లో చేయొచ్చు కదా. ఈ ఆలోచన నాకు ముందే ఎందుకు రాలేదు? నేను నీకు టెస్ట్ రేట్స్ చెక్ చేయమని చెప్పాను కదా. నువ్వేం చేస్తున్నావు? నీ రిపోర్ట్ బాగుందని నీకు నచ్చినట్టు చేయొచ్చు అనుకున్నావా? సీనియర్ ఆషు, నేను ఒక యాప్లెట్ క్రియేట్ చేసి ఈ పనిని కంప్యూటర్కి ఇవ్వాలి అనుకుంటున్నాను. అప్పుడు ఇంకా ఫాస్ట్గా అవుతుంది కదా. చూడండి. నీకు అసలు ఆటోమేటిక్ ప్రోగ్రామ్ యూజ్ చేయమని ఎవరు చెప్పారు? మీ అమ్మాయిలందరూ చాలా లేజీ. హలో, ఎక్స్క్యూజ్ మీ, ఇంటర్న్స్ ఎక్కడ రిపోర్ట్ చేయాలి? మీ పేరేంటి? జావో ఆర్సీ. హెచ్ఆర్ దగ్గరికి వెళ్ళండి. మీరు త్వరగా వెళ్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్. హలో మేనేజర్ జన్. ఈరోజు నీ మేకప్ చాలా బాగుంది. బీట్ బేబే, నీకు బాస్ జెన్షు వు జియాంగ్ అవుతాడని నువ్వు ఎప్పుడు ఊహించుండవు కదా. బేబీ సిస్టర్, ఒక బ్రేకింగ్ న్యూస్.
నేను డెవలప్మెంట్ మేనేజ్మెంట్ లో ఉన్నాను. నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తాను మీకు. మీరందరూ అందులోనే ఉన్నారా? నేను కూడా అదే. మిమ్మల్ని కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటి నుంచి మనం కలిసి పని చేయబోతున్నాం. త్వరగా మీ డిపార్ట్మెంట్స్ కి వెళ్ళి రిపోర్ట్ చేయండి. ఆల్రెడీ చాలా మంది అసిస్టెంట్ ప్రోగ్రామర్స్ ఉన్నారు. నన్ను ఏదైనా దారుణమైన డిపార్ట్మెంట్ కి పంపిస్తారా ఏంటి? ఇదిగో ఇది నీది. ఈ జనరల్ అఫైర్స్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది? ఒక్క నిమిషం, నేను నిన్న అక్కడికి తీసుకెళ్తాను. ఇదిగో ఈ విండో సీట్ నీదే. అక్కడ సన్లైట్ చాలా బాగుంటుంది. అలాగే ఇక్కడికి ఏసీ కూడా బాగా వస్తుంది. మేడం, ఇప్పటి నుంచి నేనేం చేయాలి? నీ డ్యూటీసా? అది మేనేజర్ వచ్చి చెప్తారు. ఓ ఓకే, థ్యాంక్ యూ సో మచ్. మేడం, ఇంతకీ నా శాలరీ ఎంత ఉంటుందో మీరు కొంచెం చెప్పగలరా? నీకు రోజుకి 150 yuan. 150? ఒక్క రోజుకా? మా ఇంట్రెస్ట్కి ఇచ్చే శాలరీలో నీదే హైయెస్ట్. నేను నీకేదైనా కావాలంటే నా దగ్గరికి రా. ఈ కంపెనీ నిజంగా చాలా మంచిది. నాలాంటి ఒక ఇంటర్ని వీళ్ళు చాలా బాగా చూసుకుంటున్నారు. నా సాలరీ రోజుకి 150 yuan. అలాగే నాకు కావుగోంగ్ రోజుకి 100 yuan ఇస్తున్నాడు. అంటే నాకు రోజుకి 250 yuan వస్తుంది. ఒక్క రోజుకి. హలో, నేను మీకు ఏదైనా హెల్ప్ చేయాలా? లేదు లేదు, వెళ్ళి కూర్చో. నేను ఇప్పటి వరకు సంపాదించిన దాంట్లో నాకు ఈ శాలరీయే ఈజీగా వచ్చింది. చూడు, ఆ కొత్త ఇంటర్న్ ఎవరో జనరల్ అఫైర్స్లో అసలు పనే ఉండదు. తను రోజంతా ఫోన్లోనే ఆడుకుంటుంది. ఆవిడ ఎందుకు జాయిన్ చేశారు? నాకేం అర్థం కావట్లేదు. అమ్మాయా, తనకి మన బాస్తో కనెక్షన్ ఉందనుకుంటా. ఛాన్సే లేదు. ఆ అమ్మాయి మొహం చూసావా ఎలా ఉందో? అవును, ఆ అమ్మాయి రెజ్యూమేని డస్ట్బిన్ నుంచి తీశాడు బాస్. తను ఈరోజు వచ్చినప్పుడు కూడా తన బాస్ని కలిసింది తెలుసా? ఏంటి, నిజంగానా? మరి లేకపోతే నేనెందుకు తనకు అన్ని ఏర్పాట్లు చేస్తాను చెప్పు? అసలు మన బాస్కి ఇలాంటి విచిత్రమైన టేస్ట్ ఏంటి? ఆ అమ్మాయి పేరేంటి? చాలా వింతగా ఉంది. జో ఎర్క్సీ. నేను తినడం అయింది, ఇంకా బయలుదేరుతాను.
హచ్. హచ్.